గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ప్రైమరీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? దీనికి కారణాలేంటి? ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? సంతానలేమి సమస్యకి అనేక రకాల కారణాలు కనిపిస్తుంటాయండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రిపోర్ట్స్ కంపల్సరీగా మ్యాండేటరీగా చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇష్యూ కనుక తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న ఇష్యూస్ హార్మోనల్ ఇష్యూస్లో థైరాయిడ్, పీసీఓడి అండ్ ఇంకా కొద్దిగా కాంప్లికేటెడ్గా కనిపించే హార్మోనల్ డెఫిషియన్సీస్ లేదా ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయ్యే లెవెల్స్లో హై ఎఫ్ఎస్హెచ్ అండ్ ఐఎల్హెచ్ ఏఎంహెచ్ వాల్యూస్ పూర్తిగా తగ్గిపోవడం, 0.35 కంటే తక్కువగా ఉండడం, 1 కంటే తక్కువగా ఉండడం, ఇలాంటి కేసెస్ మనం నోటీస్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇవి సమతుల్యంగా విడుదలైనప్పుడు ఆ పర్టికులర్ ఫీమేల్కి పీరియడ్స్ అంటే ఓవ్యులేటరీ ఫేజ్లో ఒక హార్మోన్ సపోర్ట్ చేయడము అండ్ ఫర్దర్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కొన్ని హార్మోన్స్ ఎప్పుడైతే ప్రాపర్గా రిలీజ్ అవుతుంటాయో అప్పుడు మనకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ రావు. కానీ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కనిపించడం అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయినప్పుడు పీరియడ్స్ కంప్లీట్గా రాకపోవడం. సో దీనివల్ల అంటే ఫీమేల్ ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువైనప్పటికీ కూడా కంప్లీట్ ఇన్ఫర్టిలిటీకి కాంప్లికేట్ చేస్తుంది. ఇదే హార్మోన్ సంఖ్య మగవాళ్ళల్లో కూడా ఇంక్రీజ్ అయినప్పుడు అజూస్పర్మియా లాంటి కండిషన్స్ కనిపిస్తుంటాయి. అంటే ఫీమేల్ హార్మోన్ ఎక్కడైతే డామినెంట్గా కనిపిస్తుందో ఎఫ్ఎస్హెచ్ ఎక్కువగా ఉండడం, ఎల్హెచ్ ఎక్కువగా ఉండడం, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం. సో దీనివల్ల అజూస్పర్మియా కేసెస్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ తీసుకున్నట్టయితే మేల్ అండ్ ఫీమేల్లో జనరల్గా పీసీఓడిలో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్లో ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోయి ల్యూటినైజింగ్ హార్మోన్ పెరుగుతుంది, టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్ పెరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల ఫీమేల్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రొలాంగ్ మెన్స్ట్రుయేషన్ లేదా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ లైక్ మెన్ అపియరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. లైక్ అప్పర్ లిప్ పైన కానీ చిన్ పైన కానీ హెయిర్ గ్రోత్ ఉండడం, హిర్సుటిజం లాంటి కండిషన్స్ కనిపించడం నోటీస్ చేస్తుంటాం. అదర్ ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసుకున్నట్టయితే 30% కారణాలు స్త్రీలలో కనిపించినట్టయితే 30% కారణాలు మగవాళ్ళల్లో కనిపిస్తుంటాయి. ఇద్దరిలో కలిపి 30% కారణాలు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ ఇద్దరు రిపోర్ట్స్ కూడా మ్యాండేటరీగా తీసుకుంటాం. అండ్ అదర్ ఫ్యాక్టర్స్లో తీసుకున్నట్టయితే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ కానీ, టార్చ్ పాజిటివ్ ఉండడం, టార్చ్ 10 ప్రొఫైల్లో మనకు పాజిటివ్ ఉండడం, లేదా ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రిపీటెడ్ అబార్షన్స్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా ఫీమేల్ ఫ్యాక్టర్స్లో. అండ్ మేల్ ఫ్యాక్టర్స్లో స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉందా లేదా, మొటిలిటీ రేషియో ఎలా ఉంది, కౌంట్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా హెడ్ టెయిల్ డిఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ దిస్. ఆలిగోస్పర్మియా ఉందా, సివియర్ ఆలిగోస్పర్మియా ఉందా, లేదా అజూస్పర్మియా అంటే వీర్యకణాల సంఖ్య కంప్లీట్గా 0 ఉందా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్లో మేల్ ఫ్యాక్టర్స్లో థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం, డయాబెటీస్ కారణంగా కూడా కణాల సంఖ్య తగ్గిపోవడం అనేది నోటీస్ చేస్తుంటాము, ఒబేసిటీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల. అండ్ అదర్ వారికోజిల్, హైడ్రోజిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. డాక్టర్, అయితే ప్రైమరీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, అసలు అంటే ఏంటి? ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అసలే సంతానం లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం, అచీవ్ అవ్వలేకపోవడం, ఇది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే ఆ గర్భాశయానికి ప్రెగ్నెన్సీ వచ్చే తత్వం అంటే టెండెన్సీ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ ఒక చైల్డ్కి ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు. సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు 5 years కానీ 7 years కానీ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు డ్యూ టు సమ్ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ చాలా వరకు డిలే అవ్వడం కానీ వాళ్ళు యూజ్ చేసిన ఓసీ పిల్స్ వల్ల కానీ సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోవడం, ఇది ఒక కేసు. అండ్ ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, 3rd month వరకు 5th month వరకు నిలబడుతుంది, టర్మినేట్ అయిపోతూ ఉంటుంది, అబార్షన్, మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కేసెస్ కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటామంటే ఆ గర్భాశయానికి ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే క్యాపబిలిటీ ఉంది కానీ కంప్లీట్గా నిలబడలేకపోతుంది. ఆ కండిషన్ని కూడా మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకి తీసుకోవచ్చు.
అండ్ మేజర్గా ఏమవుతుందంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకి వచ్చినప్పుడు ఏజ్ పెరగడం, ఏజ్ పెరిగే కొద్దీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ పెరుగుతుంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ క్యాపబిలిటీ అనేది తగ్గుతుంది. పర్టికులర్ పీక్ ఇన్ఫర్టిలిటీ ఏజ్ కనుక తీసుకున్నట్టయితే 25 టు మ్యాక్స్ అంటే 28 ఇయర్స్ వరకు ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఒక ఫీమేల్కి రెగ్యులర్ పీరియడ్ సైకిల్ లెంత్ ఉంది, రెగ్యులర్గా మెన్స్ట్రేట్ అవుతుంది విత్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ కనుక వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈజీగా 6 months to 8 months లేదా మ్యాక్సిమం 1 yearలో 80% ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అయిపోతారు. బట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, బ్లాకేజెస్ కారణంగా ఉందా, అవుట్పుట్ అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్సే ఉంది. కానీ ఇంటర్నల్గా పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా, హైపోప్రొలాక్టినేమియా ఉందా, ఏముందనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఈవెన్ క్రానిక్ ట్యూబల్ బ్లాకేజ్ కేసెస్లో కూడా కంప్లీట్ మెన్సెస్ సప్రెస్ అయిపోతాయి. అండ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఎక్కడైతే 50 above 100 వరకు ఉన్న కేసెస్లో అసలు పీరియడ్సే రావు. కొద్ది రోజులు మెడిసిన్తోని రెస్పాండ్ అయిన తర్వాత మెడికేషన్ ఇచ్చినా అంటే హార్మోన్ ఇండ్యూస్ మెడిసిన్ ఇచ్చినా అని పీరియడ్స్ రావు. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎప్పుడైతే పర్సన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తారో. సో ఇలాంటి వాళ్ళు మాత్రం 1 year వరకు వెయిట్ చేయడం అనేది ఆలోచించకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాలి ఎక్కడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కనిపిస్తుంటాయి. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీకి ట్యూబల్ బ్లాక్ కూడా ఒక కారణం అవుతుంది అంటున్నారు కదా, అయితే అసలు ఈ ట్యూబల్ బ్లాకేజ్ ఎందుకు అవుతుంది? ట్యూబల్ బ్లాకేజెస్ ఇక్కడ ఫీమేల్ యూటరైన్ క్యావిటీ కనుక తీసుకున్నట్టయితే ఈ యూటరైన్ క్యావిటీ మనకు రెండు కూడా ఫాలోపియన్ ట్యూబ్స్ ఏర్పడి ఉంటాయి విత్ ఫింబ్రియల్ ఎండ్స్. ఈ దాని కింద ఓవరీస్ అనేవి స్టిక్ అయి ఉంటాయి. ప్రతి మంత్ కూడా మనకి ఓవరీ ఆల్టర్డ్ అంటే ఒక మంత్ రైట్ ఓవరీ రిలీజ్ అయితే ఇంకొక మంత్ లెఫ్ట్ ఓవరీ రిలీజ్ అవుతుంది ఓవ్యులేషన్ ప్రొసీజర్కి. సో ఇక్కడ ఈ ఫింబ్రియల్ ఎండ్స్ నుంచి మనకి ట్యూబ్స్ నుంచి ఓవరీ అనేది పాస్ అయ్యి వస్తుంది. ఈ ట్యూబ్స్లో కూడా ఏంటంటే మనకి సీలియా లాంటి ఫింబ్రియల్ ఫైన్ బ్రష్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్ కొద్దిగా అది యాక్టివ్గా వర్క్ చేయనప్పుడు కూడా మనకి జైగోట్ ఫామ్ అవ్వలేక ఓవరీ అనేది ప్రాపర్గా పుష్ అవ్వలేక ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతుంటారు. బట్ ట్యూబల్ బ్లాకేజెస్ ఎక్కడ చూస్తాము, ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ ఉందా, హైడ్రోసాల్పింగ్స్ లాంటి కండిషన్ ఉందా, నెక్స్ట్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ విత్ టార్షన్ సిస్ట్ లాంటి కండిషన్స్, కాంప్లికేటెడ్ విత్ బ్లాకేజెస్ ఇన్ఫెక్షియస్. ఎక్కువగా ఫీమేల్స్లో ఏంటంటే లైక్ మన ఇండియన్ కల్చర్లో జెనైటల్ ట్యూబర్క్లోసిస్ కానీ అండ్ ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా మనకు జెనైటల్ ఏరియాలో చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్లాకేజ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ నోటీస్ చేయొచ్చు మనం. వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఎక్కడైతే పీరియడ్స్ రావడం లేదు, ఓవరీ బాగానే ఉంది, పాస్ అవ్వదు అనమాట. ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో అక్కడ ఓవరీ ఫర్దర్గా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇనీషియల్ స్టేజెస్లో మనకి జైగోట్ అనేది ట్యూబ్స్లోనే ఫామ్ అయిపోయి మళ్ళీ యూటరైన్ క్యావిటీలోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్యూబ్స్ అనేవి అంటే క్లియర్గా ఉండాలి. ఆల్టర్డ్ సైడ్ ఆఫ్ ద ట్యూబ్ బ్లాకేజ్ ఉన్నప్పటికీ కూడా సింగిల్ ట్యూబ్ మీద ఫంక్షనింగ్ ఉంటుంది. సో ఎక్కువగా ఎవ్రీ టైం మనకు ఒకే సైడ్ నుంచి కూడా క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వదు కదా. సో బోత్ ద ట్యూబ్స్ షుడ్ బి పెటెంట్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షియస్ ఆరిజిన్ రూల్ అవుట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రోజా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. నా పెళ్ళి 2 years అవుతుందండి, మ్యారేజ్ అయ్యి. ఓకే, ఇంకా ప్రెగ్నెన్సీ అనేది ఇంకా రాలేదండి. ఏజ్ ఎంతమ్మా? 26 ఉంటుంది. 26. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? రెగ్యులర్గా ఉంటాయి. 1 month 15 days లేట్ అవుతాయండి. 15 days లేట్ అవుతుంది. ఎవ్రీ సైకిల్ అలా అవుతుందా, అప్పుడప్పుడు 15 days డిలే అవుతుందమ్మా? ఎవ్రీ మంత్ అలానే అవుతుంది. ఓకే, మరి ఇప్పటి వరకు స్కాన్ ఏమైనా చేయించడం, ఏమైనా రిపోర్ట్స్ చేయించారా? చేయించుకున్నానండి, మళ్ళీ టాబ్లెట్స్ వాడాను. పీరియడ్స్ వచ్చాక రమ్మన్నారు, 2 days రమ్మన్నారు డాక్టర్. ఓకే, అప్పుడు టాబ్లెట్స్ వాడినప్పటి నుంచి నాకు ఇంకా పీరియడ్స్ రాలేదు. 3 months అవుతుంది ఇంకా పీరియడ్స్ రాలేదు నాకు. 3 months నుంచి పీరియడ్స్ రాలేదు. ఓకే, ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకున్నావా మరి? చూసుకున్నానండి, ఏం లేదు కానీ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి మళ్ళీ ఒక 10 days ఆగి మళ్ళీ చేసుకోమని చెప్పింది. ఓకే, 3 months అవుతుంది కాబట్టి స్కాన్ చేయించవచ్చమ్మా, లేదా బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించవచ్చు. పీరియడ్స్ కూడా డిలే అవుతున్నాయి అన్నారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు బీటా హెచ్సిజీ బ్లడ్ చేయించండి. నెక్స్ట్ స్కాన్లో కూడా మనకు ప్రెగ్నెన్సీ ఉంటే తెలుస్తుంది, లేదు అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా. ప్రెగ్నెన్సీ కిట్లో అయితే తెలియట్లేదు,
బట్ క్రాస్ చెక్ చేయడానికి ఒకసారి ఫైనల్ డయాగ్నోసిస్ మీరు బీటా హెచ్సిజీ యూఎస్జీ ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేయించుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ పీసీఓడి లాంటి సమస్య ఏమైనా ఉందా కూడా చూడాలమ్మా. పీరియడ్స్ డిలే అవుతున్నాయి కదా, సో ఈ రిపోర్ట్స్ ముందు చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోండి. దాన్ని బట్టి స్కాన్లో మనకు పీసీఓడి ఉందా ఏముందా రూల్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలమ్మా. ఎస్ డాక్టర్, అయితే ఈ పీసీఓడి ఎంత కామన్గా వింటున్నామో ఇప్పుడు వింటున్న ప్రాబ్లమ్ థైరాయిడ్ కూడా ఇలాగే ఉంది కదా. అయితే దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఇలా ఇన్ఫర్టిలిటీ దీంతో బాధపడే వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తున్నారు? పీసీఓడి కేసెస్ అనేవి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్. ఇది కాస్త సిండ్రోమ్ లాగా మారుతుంది. అంటే ఓవరీస్లో నీటి బుడగల్ లాంటి సిస్ట్ గ్రోత్ అనేది పెరగడం. సో పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్. సో దీని యొక్క లక్షణాలు ఏంటి? ప్రతి పర్సన్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తున్నాయి. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కానీ క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వదు, అంటే మెచ్యూర్డ్ ఫాలికల్ రాదు. సో ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్ వస్తూ ఉంటుంది. సో ఒక ఫీమేల్కి తన లైఫ్ స్పాన్లో అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా మెనోపాజ్ దశ వరకు కూడా కొన్ని 500,000 ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ మాత్రమే ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తాయి. సో ఆ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్లో మనకు ఈ పీసీఓడీస్ ప్రాబ్లం వల్ల కానీ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కానీ ప్రతి మంత్ మనకు ఆరోగ్యవంతమైన హెల్దీ ఫాలికల్ రానప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. మరి పీసీఓడీలో ప్యాథాలజీ ఇట్ సెల్ఫ్ క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వదు. ఈవెన్ టు ప్రొడ్యూస్ నార్మల్ సైకిల్, నార్మల్ పీరియడ్స్ రావడానికి కూడా ఎగ్స్ సపోర్ట్ చేయవు. సో ప్రెగ్నెన్సీకి కావాల్సిన క్వాలిటీ ఎగ్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతారు. కొంతమంది కేసెస్లో ఏమవుతుందంటే పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతుంటాయి. ఇట్ కెన్ బి 45 days సైకిల్ ఆర్ 60 days ఆర్ 3 months 6 monthsకి కూడా పీరియడ్స్ రావు. సో ఇలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోతారు. ఈ కేసెస్లో ఏంటంటే ఎక్కువ వెయిట్ పెరిగిపోతుంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం పీరియడ్స్ వచ్చిన ఓవర్ఫ్లో ఎక్కువ ఉంటుంది, మెనోరేజిక్ సైకిల్స్, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉంటుంది. సో అక్కడ హిస్టరీ తీసుకోవాలి పీసీఓడి ఎవరిని ఎలా ఇబ్బంది పెడుతుంది. కొంతమందికి ఎవ్రీ 15 days పీరియడ్ సైకిల్ లెంత్ వస్తుంది, 15 days 20 days. సో దీనివల్ల కూడా అక్కడ ఎగ్ అనేది మనకు మెచ్యూర్డ్ ఫాలికల్ ఉండదు. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓవర్ వెయిట్ పెరిగిపోవడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండడం. సో ఈ ఒబేసిటీ ఇఫ్ వీ కంపేర్ ఒక 16-18 years టీనేజ్లో ఉన్న అమ్మాయికి కూడా తీసుకున్నట్టయితే ఓవర్ వెయిట్స్ మోర్ దెన్ 80-90 kgs పెరిగిపోతుంటారు. సో ఇంత అధిక బరువు కూడా దట్స్ నాట్ గుడ్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంది. ఫర్ 6 to 8 cycles ఇర్రెగ్యులర్ అవుతున్నాయి, డెఫినెట్గా దే నీడ్ టు సీ ఎ డాక్టర్. సో అదే థైరాయిడ్ కేసెస్లో కూడా థైరాయిడ్లో ఏమవుతుంది మనకి థైరాయిడ్ ఫంక్షనింగ్ హార్మోన్ అనేది మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అలాంటప్పుడు క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వనివ్వదు. అక్కడ పీసీఓడి లేకపోయినా మెచ్యూర్డ్ ఫాలికల్ రాదు. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ హైపోథైరాయిడిజం కనుక కండిషన్ ఉన్నట్టయితే, లేదా సబ్ క్లినికల్ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వదు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అచీవ్ అయినా ఎర్లీ స్టేజెస్ మిస్క్యారేజ్ అంటే ఏంటి, 2nd month or 3rd monthలో ఫీటల్ హార్ట్ రేట్ డెవలప్ అవ్వకపోగా ఫీటల్ అనమాలీతో టర్మినేట్ అయిపోవడం, ఇలాంటి కేసెస్ చూస్తుంటాం. అంటే థైరాయిడ్ యొక్క రోల్ అనేది పీరియడ్స్ రెగ్యులరైజేషన్లో అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ 9 months కంటిన్యూ అవ్వడానికి దాని ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అచీవ్ అవ్వలేకపోతారు ప్రెగ్నెన్సీ. అండ్ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ కానీ కంప్లీట్ మెన్స్ట్రల్ హిస్టరీ కానీ తీసుకొని దానికి తగిన విధంగా ఏ హార్మోన్స్, ఇప్పుడు కొంతమందిలో ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఓవ్యులేషన్ ప్రాబ్లం మాత్రమే ఉంటుంది, కొంతమందికి పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలి అండ్ ఓవ్యులేషన్ రెగ్యులరైజ్ చేయాలి. సో ఇలా వాళ్ళకి ఏ డిఫెక్ట్స్ కనిపిస్తున్నాయి దాన్ని బట్టి హార్మోన్ కాంబినేషన్ జీనోమ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం ట్రీట్ చేస్తాము. సో ఎట్లాంటి కృత్రిమ పద్ధతులు కాకుండా న్యాచురల్ మెడిసిన్తోని మా దగ్గరకు వచ్చే కేసెస్లో ఐవీఎఫ్ ఐయుఐ ఫెయిల్యూర్ కేసెస్లో కూడా మేము ద బెస్ట్ ఫార్ములా వాళ్ళకు ఏంటంటే ఇక్కడ ఒక మెడిసిన్ ఫార్ములాను ఒకరికి సూట్ అవుతుంది అని కాదు, ఆ పర్టికులర్ పర్సన్కి ఇండివిజువలైజేషన్ అండ్ ఎంత పొటెన్సీ ప్యాథాలజీని బట్టి డోస్ సెలెక్ట్ చేయడం. సో దీని ద్వారా 6 monthsలో 8 monthsలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది. అండ్ కొంతమందికి మిస్క్యారేజ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కూడా త్రూ అవుట్ 9 months మెడికేషన్ సపోర్ట్ ఇస్తాము ఫీటల్ అనమాలిస్ లేకుండా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్, వాళ్ళ కేస్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళకున్న కాంప్లికేషన్స్ని బట్టి ట్రీట్ చేస్తాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నాగరాజు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి?
చెప్పండి నాగరాజ్ గారు. హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి చెప్పండి. అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ట్యూబుల్ బ్లాక్డ్ అని చెప్పారు మేడం. ఓకే, ఏజ్ ఎంతమ్మా? ఓకే, 22 లేదా 23 మేడం. 22-23 ఇయర్స్. ఓకే, పీరియడ్స్ వస్తున్నాయమ్మా మీకు? 25 డేస్కి వచ్చేస్తాయి మేడం. 25 డేస్ సైకిల్ ఉంది. ఓకే ఆ, ఫైన్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అయినప్పటికీ కూడా మనం హోమియోపతి ఇప్పుడు ఏమైనా సర్జరీ ఏమైనా చేయించినరా మీరు? లాప్రోస్కోపీ లాంటిది ఏం మేడం? సర్జరీ ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నారా బ్లాకేజ్ ఉందని? లేదు మేడం, అటువంటిది ఏం లేదు మేడం. ఓకే, సి ఇక్కడ బ్లాకేజ్ ఉన్నప్పుడు కంప్లీట్ బైలాటరల్ ఉందా, సింగిల్ ట్యూబ్ బ్లాకేజ్ ఉందా చూడాల్సి ఉంటుందమ్మా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్లాకేజ్ ఉన్నప్పటికీ చాలామందికి పీరియడ్స్ రావు, కానీ మీ విషయంలో పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి మనం హోమియోపతి ట్రై చేయొచ్చు. రిస్క్ కేస్ అయినప్పటికీ కూడా మన దగ్గర సక్సెస్ రేట్స్ అనేవి ఉన్నాయి. బట్ కొంచెం ఏంటంటే కంప్లీట్ బ్లాక్ ఉంది అండ్ దాన్ని ప్యాథాలజీ అనేది కొంచెం రెక్టిఫై అయ్యే విధంగా కొద్ది రోజులు మెడిసిన్ వాడుకుంటే ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వాలి అండ్ కంప్లీట్ త్రూ అవుట్ 9 months కూడా నిలబడేటట్టు మెడికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి అమ్మా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సంతోష్ గారు. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం మా మేడంకి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మొన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తక్కువ ఉందని చెప్పారు. ఎగ్ కూడా సరిగా డెవలప్మెంట్ కాలేదంటున్నారు. ఓకే. అదే మేడం, మరి ప్రెగ్నెన్సీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఉండదా మేడం? ఎట్లా మేడం? ఉంటుందండి, ప్రాపర్ మెడికేషన్ ఇస్తే. ఏజ్ ఎంత అండి? ఏజ్ 20 years అండి. 20 years. ఓకే ఫైన్, చాలా చిన్న ఏజ్ గ్రూపే, నథింగ్ టు వరీ. పీసీఓడిలో మేజర్ డ్రాబ్యాకే అది అవుతుంది కదండి, ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్ వస్తుంది, ప్రాపర్గా ఎగ్ రిలీజ్ అవ్వదు. కొద్ది రోజులు మెడిసిన్ కంటిన్యూ చేసుకోండి, దాన్ని బట్టి మీకు మెచ్యూర్డ్ ఫాలికల్ డెవలప్ అయ్యేటట్టు మెడిసిన్ పెడితే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది. పీసీఓడితో పాటు వెయిట్ పెరగొద్దు, వెయిట్ పెరగకుండా చూసుకోండి. డాక్టర్, ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి చాలా మంది, Yes. అయితే దీనికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు వస్తాయి? సో యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో కణతలు అని చెప్తారు. సో ఈ కణతలు అనేవి లైక్ ఇంట్రామ్యూరల్, సబ్సిరోజల్, ఇలాంటి టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేవి మల్టిపుల్, ఒక్కొక్కటి గర్భాశయం ముఖద్వారంలో పెరుగుతుంది, కొన్ని కండిషన్స్ కొంచెం ఇంటర్నల్గా వాల్స్ దగ్గర పెరుగుతుంటాయి. సో ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ పెరగడానికి కొద్దిగా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి పెరుగుతుంటాయి. సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ జనరల్గా ప్రెగ్నెన్సీకి కాంప్లికేట్ అవ్వదు, అంటే ఎక్కువగా హై రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పలేం. కాకపోతే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఏజ్ పీరియడ్ కనుక తీసుకున్నట్టయితే 30 years 35 years ఏజ్ గ్రూప్ నుంచి 45 years వరకు ఎక్కువగా ఈ గ్రోత్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఓసీ పిల్స్ యూస్ చేస్తుంటారో ఇలాంటి వాళ్ళలో కూడా ఎక్కువ ఇవి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణంగా నేచర్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అండ్ దాని యొక్క సైజ్ని బట్టి మనకు చూడాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఇది ప్రెగ్నెన్సీకి ఆబ్స్టికల్ అవ్వకపోయినప్పటికీ కూడా కొన్ని ఫైబ్రాయిడ్స్ సైజ్ అనేది పెరుగుతుంది, పిండం ఎదిగే కొద్దీ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా పెరుగుతుంది. సో అలాంటి టైంలో కూడా మనం దానికి మేనేజ్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఆఫ్టర్ 35 ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం అనేది కొంచెం హై రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఫర్టిలిటీ పీక్ స్టేజ్ అనేది 25-28 years వరకు తీసుకున్న ఆఫ్టర్ 30 years ఏంటంటే వీళ్ళు న్యాచురల్గా ప్లాన్ చేసినప్పటికీ అవ్వరు, ఎందుకంటే వీళ్ళకు ఏజ్ పెరిగే కొద్దీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ పెరుగుతుంటాయి. సో వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ యూటరైన్ ఫైబ్రాయిడ్, థైరాయిడ్ ఇష్యూస్. సో వీటి వల్లనే ఆఫ్టర్ 30-35 ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయని చెప్తుంటారు. సో బెటర్ దే షుడ్ ప్లాన్ లిటిల్ బిట్ అర్లియర్. ఇలాంటి కేసు ఉన్నా కానీ నథింగ్ టు వరీ, దానికి సపోర్టివ్ మెడికేషన్ తీసుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చూడాల్సి ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న కేసెస్ అన్నిట్లో కూడా ఒక సింగిల్ ప్రాబ్లంతో కపుల్స్ రావట్లేదు. ఒక పీసీఓడి, ఒక ఫీమేల్లో పీసీఓడి ఉంటుంది అండ్ థైరాయిడ్ ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కేస్ కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది.
వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ అండ్ స్టెబిలైజ్ ఆల్ దీస్ హార్మోన్స్. ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల దాని రోల్ ఉంటుంది కాబట్టి అన్నీ సపోర్టివ్గా రిలీజ్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. సో మేల్ ఫ్యాక్టర్స్లో కూడా వ్యారికోజిల్ విత్ సివియర్ ఆలిగోస్పర్మియా లేదా థైరాయిడ్ విత్ ఆలిగోస్పర్మియా ఇలాంటి కేసెస్ నోటీస్ చేస్తున్నాం. సో ఇక్కడ బోత్ ద కపుల్స్ షుడ్ బి రూల్డ్ అవుట్ విత్ వాట్ ఎవర్ ద డీప్ ప్యాథాలజీ ఎగ్జిస్టింగ్, దాన్ని బట్టి ట్రీట్ చేయాలి. ఎస్ డాక్టర్, అయితే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దీనికి రీజన్స్ ఏంటి అసలు? ఎండోమెట్రియోసిస్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎండోమెట్రియం లేయర్ అనేది అవుట్ సైడ్ ద యూట్రైన్ క్యావిటీ దాని లేయర్ అనేది అబ్నార్మల్ లేయర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. విత్ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ మనకు అడినోమయాసిస్ కండిషన్ అని చెప్తారు. అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ఎండోమెట్రియం థిక్నెస్. ఎండోమెట్రియం థిక్నెస్ అనేది నార్మల్ స్టేజ్లో అంటే లైక్ మిడ్ సైకిల్లో కానీ బిఫోర్ పీరియడ్స్ కానీ మనకు 4 to 5 mm ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఓవ్యులేషన్ ప్రిపేర్ అయిన తర్వాత ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెరుగుతూ పీరియడ్స్కి ముందు లైక్ మనకి ఏంటంటే పీరియడ్స్ వస్తున్నాయి అన్నప్పుడు 7 to 8 mm మ్యాక్సిమం 9 mmకి రీచ్ అయ్యి అది స్ట్రెడ్ అయిపోతుంది. ఆ లేయర్ అంతా కూడా బ్లీడింగ్ రూపకంగా స్ట్రెడ్ అయిపోతుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ పీరియడ్స్ మళ్ళీ అది దాన్ని 4 mm 5 mmలోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది బాగా పల్చగా ఉన్నప్పుడు కూడా ఆ ఫీమేల్కి పీరియడ్స్ రావు. ఎండోమెట్రియం లేయర్ అనేది చాలా థిన్ ఎండోమెట్రియం అని రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులో కూడా పీరియడ్ రాదు. అండ్ నెక్స్ట్ అదర్ కండిషన్స్లో అడినోమయోసిస్, ఎక్కువ గ్రోత్ ఉండడం, అంటే పీసీఓడి, కొన్ని రకాల పీసీఓడి కేసెస్లో కూడా మల్టిపుల్ సిస్టిక్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా ఎండోమెట్రియం థిక్నెస్ విల్ ఇంక్రీజెస్ టు 18 mm 20 mm. ఈ టైంలో ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ కేసు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్లో అవుట్ సైడ్ ద యూట్రైన్ క్యావిటీ ఓవరీస్ వరకు మనకు ఎండోమెట్రియం లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కేసెస్ కూడా మనకు కొద్దిగా కాంప్లికేటెడ్ కండిషన్స్, హైడ్రోసాల్ఫింగ్స్ కానీ హెమోరేజిక్ సిస్టులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శాలిని గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి శాలిని గారు, చెప్పండి. శాలిని, ఎస్ శాలిని గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందని అన్నారండి. అలాంటి టైంలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎస్ అమ్మా. ఏజ్ ఎంత మీది? వైట్ డిశ్చార్జ్ ఎక్కువ. ఎస్ శాలిని గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి ఇప్పుడు. ఏజ్ ఎంతమ్మా? 21. ఓకే శాలిని, సో ఇక్కడ క్రానిక్ లుకోరియా లేదా సర్విసైటిస్. సో వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది మనకేంటంటే క్రానికల్గా ఉన్నప్పుడు విత్ ఒఫెన్సివ్ స్మెల్ కానీ ఇచ్చింగ్ ఎట్ వెజైనల్ ఆరిజిన్ కానీ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ సర్విసైటిస్ ఉందా లేదా క్రానిక్ లుకోరియా, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాలి. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తగ్గిపోతుంటాయి. బికాస్ మనకు ఇక్కడ మీరు వీక్ అవ్వడమే కాకుండా ఎప్పుడూ కూడా లో గ్రేడ్ ఫీవర్లో ఉండడం, ఒకవేళ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కానీ సర్విసైటిస్ ఉన్నప్పుడు ఇది అచీవ్ అవ్వడం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. ముందు వైట్ డిశ్చార్జ్ ఇష్యూ కంట్రోల్ అయ్యేటట్టు మెడికేషన్ తీసుకోండి. వెజైనల్ హైజీన్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, పీరియడ్స్లో క్వాలిటీ ఎగ్ వస్తుందా లేదా కూడా చూడాల్సి ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.